వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. భారత్ సరిహద్దులోని డోక్లాం ఇష్యూ పార్లమెంట్ను షేక్ చేస్తోంది. అధికార ప్రతిపక్షాల వాదోపవాదాలతో ఉభయ సభలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్షాల కూటమి సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాయి. 6 రోజులుగా సభలు అట్టుడుకుతున్నాయి. సభలో రాహుల్ ప్రస్తావించిన చైనా సరిహద్దు అంశాలు సభలో వివాదానికి దారితీశాయి. అధికార ప్రతిపక్ష సభ్యులు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. ఓ దశలో అరుపులు కేకలతో సభ దద్దరిల్లుతోంది. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వారిని శాంతింపచేయడానికి స్పీకర్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో సభను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు స్పీకర్. ఓసారి పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలిచి స్పీకర్ మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. దీనంతటికీ కూడా ఆర్మీ మాజీ చీఫ్ నరవనే రాసుకున్న ఆత్మకథేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రింట్ కాని బుక్లోని కొన్ని విషయాలు విపక్ష నేత రాహుల్ సభలో చదివి వినిపించారు. ఇప్పటివరకు కూడా ఆ పుస్తకం ప్రచురితం కాలేదు. అందులోని కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. ఇది నరవనే ఆత్మకథలోని భాగమని, అది ఇంకా పుస్తక రూపంలోకి రాలేదని రాహుల్ చెబుతూనే సిక్కిం సమీపంలోని డోక్లాం ట్రై జంక్షన్లో భారత భూభాగంలోకి 4 చైనీస్ ట్యాంకులు ప్రవేశించి ఓ పర్వత శ్రేణిని ఆక్రమించుకున్నాయని ఆరోపించారు. ట్యాంకుల ఇష్యూని నరవనే బుక్లో వివరించారని రాహుల్ వాదిస్తున్నారు. ఇదే విషయంపై మొదలైన గొడవ ఇంకా చల్లారడం లేదు. ఇక ఇంతకు ఆత్మకథ బుక్ లో నరవనే ఏమి రాశారు? నరవనే పుస్తకంలో ఏం రాయాలని అనుకున్నారు? డోక్లాం గురించి ఎలాంటి విషయాలు ప్రస్తావించారు? సభలో ఎందుకు చర్చకు పట్టుబడుతున్నారు? ప్రింట్ కాని బుక్ పై ఎందుకు అంత వివాదం? ప్రింట్ కాని పుస్తకంలోని ఓ పాయింట్ ను కోట్ చేస్తే నేరమా? ప్రింట్ కాని బుక్ ను సభలో ప్రస్తావించడం కరెక్టేనా? ట్యాంక్ల విషయాన్ని నరవనే రక్షణ శాఖ మంత్రికి ఫోన్ చేశారా? నరవనే ఫోన్ చేసినప్పుడు రక్షణ మంత్రి ఎవరు? అప్పుడు రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ లేకున్నా ప్రస్తావించారా? రాజ్నాథ్ పేరును రాహుల్ ఎలా ప్రస్తావించారు? రక్షణ మంత్రి ప్రధానికి ఫోన్ చేశారా? ప్రధాని మోదీ ఏమని చెప్పారు? ప్రధాని మోదీ ఆర్మీకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారా? రాహుల్ కామెంట్ పై కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొరకు హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం పార్లమెంట్ అయితే డోక్లా ఇష్యూ షేక్ చేస్తుంది. అలాగే వాడి వేడి చర్చ అయితే పార్లమెంట్ హీట్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమై ఏంటి? దీనికి some డీటెయిల్స్ ఏంటి? చెప్పినట్టు కూడా పార్లమెంట్ ను డోక్లా ఇన్సిడెంట్ అయితే మాత్రం షేక్ చేస్తుందనే చెప్పుకోవాలి. అసలు డోక్లా ఘటన 2017లో జరిగింది. ఇది భారత్, భూటాన్, చైనా సరిహద్దు ట్రై జంక్షన్ లో ఉన్న ఒక ప్రాంతంగా కూడా చెప్పుకోవాలి. ప్రాంతంలో ఉంది. అసలు ఏంటి ఘటన అంటే, డోక్లా ప్రాంతం భూటాన్ కు చెందినగా అంటూ కూడా భూటాన్ చెబుతోంది. ఇప్పుడు చైనా అక్కడ రోడ్డు నిర్మాణం ప్రారంభించింది. అయితే భూటాన్ దానికి అభ్యంతరం తెలిపింది. భూటాన్ రక్షణ బాధ్యతలో భాగంగా కూడా భారత సైన్యం అక్కడికి వెళ్ళి ఈ చైనా సైన్యాన్ని అయితే అడ్డుకుంది. భారత సైనికులు సుమారుగా 270 మంది సుమారుగా 73 రోజుల పాటు కూడా ఈ మొత్తంగా భారత్, చైనా సైన్యాలు కూడా ఎదురుగా నిలిచాయి. అప్పుడు ఆ ఇరు దేశాల సైన్యాలు కూడా అక్కడ నుంచి వెనక్కి తగ్గాయి. అప్పుడు చైనా రోడ్డు నిర్మాణాన్ని అయితే ఆపడం జరిగింది. సో ఎందుకు ఈ డోక్లాది కీలకంగా ఉంది అంటే కూడా, డోక్లా దగ్గరే ఉంది సింగురి కారిడార్. ఇది ఈశాన్య భారతదేశాన్ని మిగతా దేశంతో కూడా కలిపే కీలకమైన ప్రాంతం. అక్కడ చైనా ఆధిపత్యం పెంచుకుంటే భారత భద్రతా ప్రాబ్లం అవుతుందంటూ కూడా భద్రతా పరంగా కూడా భారత్ భావించింది. సో నరవనే ఎవరైతే ఉన్నారో మాజీ ఆర్మీ చీఫ్ భారత జనరల్ ఎంఎం నరవనే ఒక పుస్తకాన్ని రాశారు. అదైతే ఇంకా కూడా ముద్రణా దశకు రాలేదు, విడుదల కాలేదు. అందులో దీనికి సంబంధించి కూడా కొన్ని కథనాలు అయితే వచ్చాయి. అది పార్లమెంట్ లో నిన్న విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడటం, అది ఇంకా ముద్రణ కాలేదు కాబట్టి ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారంటూ కూడా కేంద్రం దానికి సంబంధించి కూడా ఎవరిద్దరికి కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సో లోక్సభలో ప్రధానంగా కూడా చైనా అంశాన్ని అక్కడ రాహుల్ గాంధీ కూడా ప్రస్తావిస్తూ, అంటే 2020లో అందరికీ తెలుసు లడక్ లో కూడా గాల్వన్ ఘర్షణ, అప్పటికే మనకి 20 మంది కూడా భారత సైనికులు అందరూ కూడా మరణించారు. అంటే దాన్ని డోక్లా ఇన్సిడెంట్ ని రెండింటినీ కూడా కలిపి ప్రస్తావిస్తూ కూడా అక్కడ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ దాని గురించి కూడా అక్కడ కేంద్రం నుంచి కూడా
వచ్చింది, అడ్డుకున్నారు. సో మొత్తంగా కూడా మీడియాలో వచ్చిన కథనాలు బట్టి కూడా డోక్లా సమయంలో చైనా ట్యాంకులు కదులుతున్నట్టు కూడా సమాచారం వచ్చాయి. అయితే మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫోన్ చేశారని కూడా ఒక ప్రచారం నడుస్తుంది. రక్షణ మంత్రి మోదీతో మాట్లాడి కూడా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, సో సైనికంగా కూడా ఏది సరైందో అదే కూడా తీసుకోవాలి నిర్ణయం అంటూ కూడా ప్రధాని మోదీ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారంటూ కూడా అటు రిపోర్ట్లు వచ్చాయి. సో ఎందుకు రాహుల్ గాంధీ ప్రధానంగా కూడా ఈ విషయాన్ని అక్కడ చర్చలో తీసుకొచ్చారు అనుకుంటే ప్రధానంగా 3 విషయాలు ఇక్కడ చెప్తున్నారు. చైనా బోర్డర్ల చొరబాట్లపై ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఒక ఫస్ట్ ఒక ఆరోపణ చేశారు. సరిహద్దు పరిస్థితులు చాలా వరకు కూడా పారదర్శకంగా కూడా లేవు అంటున్నారు. దానికి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నారు. నరవణే ఎవరైతే ఉన్నారో మాజీ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పుస్తక విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా అసలు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ అసలు ఏం చెప్తోంది, అక్కడ ఏ విషయాలు వచ్చాయి, ఎందుకు సరిగ్గా కూడా నిర్ణయం తీసుకోలేదు అనే విధంగా కూడా రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయాలను కూడా అడ్డు చెప్తుందంటే ఇంకా విడుదల కాని పుస్తకానికి సంబంధించి కూడా ఎందుకు ఆధారంగా తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మాట. జాతీయ భద్రతా అంశాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటే అవి సభలో కూడా మాట్లాడకూడదు అంటూ కూడా ప్రమాదకరం అంటూ కూడా కేంద్రం చెప్తోంది. సైనిక విషయాలు నిజంగా కూడా రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తోంది కేంద్రం. సో డోక్లా సమయంలో కూడా భారత్ చాలా వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేసిందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. రైట్, మాట్లాడదాం. గెస్ట్లు జాయిన్ అయ్యారు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్, అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అందెం రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా వివి రావు గారు, అసలు చూసాము డోక్లాం ఇన్సిడెంట్ నిజంగా పార్లమెంట్ లో చాలా వరకు కూడా హాట్ ఇష్యూగా ఉంది. ఒకవైపు పార్లమెంట్ లో అటువైపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా ఈ విషయం పైన పట్టుబడుతున్నాయి మాట్లాడడానికి. అసలు ఏం జరిగింది అప్పుడు 2017లో డోక్లాం ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ లో నిజాలేంటి? 2017లో డోక్లాం అన్నది మన భారతదేశానికి భూటాన్కి మధ్యలో ఉన్న చిన్న ఎంక్లేవ్ ప్రాంతం. ఆ ఎంక్లేవ్ ప్రాంతంలోకి చైనా ఒక రోడ్ కన్స్ట్రక్షన్, మెయిన్ రోడ్ నుంచి ఒక ఫీడర్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలని చూసింది. ఎస్, అది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ రోడ్డు చైనాకి. ఎందుకంటే ఆ రోడ్ని కొండలు ఉన్నాయి కానీ ఆ కొండల మీదుగా మన ఇండియాలోకి తీసుకొస్తే బంగ్లాదేశ్లో ఉన్న టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో చాలా డిస్టెన్స్ ఉంది, మోర్ దెన్ 120 కిలోమీటర్స్ పడుతుంది అక్కడి నుంచి బంగ్లాదేశ్. కానీ ఆ సమయంలో మన వాళ్ళు ప్రోయాక్టివ్ యాక్షన్ తీసుకుని అక్కడ మన ట్రూప్స్, తర్వాత ఆర్మ్డ్ క్యారియర్స్ అంటే ఏపీసీస్ అంటారు, అవి మోహరించడం వల్ల చైనా వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. భూటాన్ మన ప్రొటెక్టరేట్. చైనా భూటాన్ తోటి ప్రత్యేకంగా చర్చలు జరిపి ఆ ఏరియాను తీసుకోవాలని చూసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ తోటి ఉన్న కొంత ప్రాంతం, ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్లో దక్షిణ ప్రాంతం ఏదైతే మన ఇండియాకి టచ్ అవుతుందో తవాంగ్ రీజన్ కంటే ఇంకా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, సయాంగ్ ఏదో ఉంటుంది, పేరు ఇప్పుడే మర్చిపోయాను. అది బంగ్లాదేశ్ కి కొంచెం లింక్ చేయొచ్చు, ఇలాగే సిలిగురి కారిడార్ లాగా రంగపూర్ జిల్లాకి. ఆ ఏరియాను కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది. ఇదేంటంటే స్ట్రాటజిక్ గా క్లెయిమ్ చేస్తున్న ఏరియా, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో బంగ్లాదేశ్ తోటి కలపాలన్న ఉద్దేశం, అంటే లేకపోతే స్ట్రాటజిక్ గా థ్రెటన్ చేయాలన్న ఉద్దేశం. అయితే వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వాళ్ళు వెనక్కి తగ్గిన తర్వాత మళ్ళా 2020లో లడాఖ్లో పెంగాంగ్ సో లేక్కి నార్త్లో కొంత ప్రయత్నాలు చేశారు. అక్కడ కొండలు ఉంటాయి, ఆ కొండల ప్రాంతంలో ఫార్వర్డ్ పోస్టులు ఆక్యుపై చేయాలని చూశారు. అది మన వాళ్ళు ఎదుర్కొనేసరికి మళ్ళా తిరిగి స్టెబిలైజేషన్కి తీసుకొచ్చారు. 1 పోస్ట్, సెక్షన్ పోస్ట్ అటు ఇటు ఉన్నా కానీ అదే పెద్ద బేసికలీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నది డెఫినేషన్ లేదు చైనాకి ఇండియాకి. 1993 ట్రీటీ ప్రకారం, పీస్ అండ్ ట్రాంక్విలిటీ ట్రీటీ అంటారు, ఆ ట్రీటీ ప్రకారం ఎజ్యూమ్డ్ ఎల్ఏసి దగ్గర నుంచి 25 కిలోమీటర్లు ఏ ట్రూప్స్ వెపన్స్ పట్టుకెళ్ళడానికి లేదు. అందువల్లే వింతగా, ప్రపంచంలోనే వింతగా కర్రలతోటి రాళ్లతోటి కొట్టుకోవడం జరుగుతుంది. సో ఆ బోర్డర్ డిలిమినేషన్ లేదు. ఇండియా ఏమంటుందంటే ఒరిజినల్ మ్యాప్లో ఏది ఉందో అది మన ఏరియా ఉంటుంది. చైనా వాళ్ళు ఒక లైన్ గీసుకుని పెంగాంగ్ సోకి ఇంక్లూజివ్గా వాళ్ళు అది వాళ్ళదంటారు.
అది వేరే సంగతి. కానీ ఏంటంటే ఇరు సైడ్ని పెట్రోలింగ్ జరుగుతుంది, మధ్యలో కొన్ని పోస్టులు ఆక్యుపై చేయడం జరిగింది. కానీ పోస్టులకి వాటి ధీటుగా మనం డిబిఓలో అంటే దౌలత్ బేగ్ ఓల్డీ నార్త్లో అక్కడ మనం ఎయిర్ క్రాఫ్ట్ కూడా ల్యాండ్ చేసాం, న్యోమా ఎయిర్ ఫీల్డ్ కట్టాం, అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దిగగలిగే ప్రసక్తి తీసుకొచ్చాం. అక్కడ వరల్డ్లో టాలెస్ట్ హైయెస్ట్ అబ్జర్వేటరీ కట్టాం స్టార్స్ని వీటిని అబ్జర్వ్ చేయడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి, మన డామినేషన్లోనే ఉంది, ఎక్కడ ఏరియా పోలేదు. 1962లో ఆక్యుపై ఇచ్చేసిన ఏరియా మాత్రం చైనా చేతుల్లో ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. ఒకవేళ అది వెనక్కి తీసుకోవాలంటే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 24వ కోర్ కమాండర్ చర్చలు జరిగినాయి లాస్ట్ అక్టోబర్లో. లాస్ట్ ఆగస్ట్లో డిప్లొమాట్స్ మధ్యన అగ్రిమెంట్స్ జరిగినాయి. అయితే చైనా సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే చైనా ఎప్పుడు ల్యాండ్ విషయాల్లో ఎప్పుడు డిసైడ్ చేయదు, అది సాగదీస్తూనే ఉంటారు, పరామర్శకు వస్తారు, కరచాలనం చేస్తారు, వెళ్ళిపోతారు. అది నెక్స్ట్ డిస్కషన్కి వస్తుంది. వాళ్ళు ఫైనాన్స్ ఇష్యూస్ని వేరు చేస్తారు, వాళ్ళు ఎకానమీని మనకి చేయాల్సిన ఎక్స్పోర్ట్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు, ఇంపోర్ట్స్ పర్మిట్ చేయమంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ పర్మిట్ చేయమంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు, ల్యాండ్ ఇష్యూ పక్కన పెడతారు. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు మొత్తం క్లెయిమ్ చేస్తున్నారు. మధ్యలో సంవత్సరానికి 2 సార్లు మన గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ టాప్ అఫీషియల్స్ పొలిటికల్ అఫీషియల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మీడియాలో తీసుకొస్తారు, అక్కడ ల్యాండింగ్ మంచిది కాదని. అలాగే ఇటువంటి చేస్తూనే ఉంటారు. కానీ ఇది బుక్లో యాక్చువల్గా నరావణి గారు రాసింది ఏంటంటే ఆర్మీకి చాలా మంచిది, డైరెక్ట్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పొలిటికల్ సైడ్ నుంచి క్లియర్ కట్ ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం మీరు ప్రొఫెషనల్గా వెళ్ళండి, మీరు డెసిషన్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి, అది యాక్చువల్గా మంచిది. మరి నా ఎందుకు నెగిటివ్గా కోట్ చేస్తున్నారో అది అర్థం కావట్లేదు, చెప్పండి. రైట్. అందం రామరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. సో ఎట్లా చూడంటే 2020లో లడాక్ ఇన్సిడెంట్లో చాలా వరకు చూసాము. అంటే గాల్వన్ ఘర్షణలో కూడా 20 మంది భారతీయ సైనికులు కూడా చనిపోయిన పరిస్థితి. అంటే ప్రభుత్వం దీనిపై పూర్తి చర్చకు కూడా మాట్లాడుతుంటే కూడా మాట్లాడనివ్వడం లేదు అంటూ కూడా అటు కాంగ్రెస్ నేను చూసాం చాలా వరకు కూడా పార్లమెంట్లో గందరగోళమైన సిచ్యువేషన్స్. అంటే రెండు కూడా అంటే డోక్లాం ఇన్సిడెంట్ ని ఈ గాల్వాన్ ఇన్సిడెంట్ అంటే 2020లో జరిగిన ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా కలిపి మాట్లాడుతున్నారంటూ కూడా అటు కేంద్రం నుంచి కూడా వస్తున్న వాదన. సో ఏం చెప్తారు, నిజంగా కూడా చైనా ఆక్రమణలు జరిగాయంటూ కూడా అటు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ చైనా ఆక్రమణ జరిగిన ఆరోపించడం ఎలా ఉందంటే దొంగ నడిచినట్లుంది. నెహ్రూ కాలంలో 1962లో చైనా యుద్ధంలో అది చైనాతో జరిగిన యుద్ధంలో దాదాపు 35,000 చదరపు కిలోమీటర్ల పైగా భూభాగాన్ని ఇటు జమ్మూ కాశ్మీర్లో కానీ అటు అరుణాచల్ ప్రదేశ్లో కానీ చైనా ఆక్రమించడం జరిగింది. ఆ విషయం జరిగింది ద్రోహం దేశానికి నెహ్రూ పీరియడ్లో. ఆయన ఏదో నోబెల్ శాంతి ప్రైజ్ ఇప్పుడు ట్రంప్ ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి కోసం పంచసూత్రాన్ని హిందీ చీనీ బాయి అని దేశ రక్షణకు చర్యలు తీసుకోకపోతే అప్పుడు ఎవరైతే సైన్యాధిపతి ఉండో తిమ్మయ్య గారు రాజీనామా చేశారు 1959లో. రాజీనామా అంటే ఫస్ట్ టైం ఏంటంటే మన దేశానికి మెన్ అండ్ మెటీరియల్ ఇంత కావాలని లిస్ట్ ఇచ్చాడు. ఇస్తే అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మీద ఏంటంటే ఈజ్ అమెరికన్ ఏజెంట్, ఈజ్ అలారమిస్ట్, ఈజ్ వార్మాంగర్ అని విమర్శిస్తాడు. ఎవరిని? మన ఆర్మీ చీఫ్ తిమ్మయ్య గారిని, గొప్ప దేశభక్తుడు. అప్పుడు ఆయన రాజీనామా చేశాడు, నన్ను ఇట్లా అంటాడా అని. అప్పుడు నెహ్రూ పిలిపించి ఏం జరిగింది, ఎందుకు రాజీనామా చేశారంటే డిఫెన్స్ మినిస్టర్ గారు నన్ను వార్మాంగర్ అని, అలారమిస్ట్ అని, అమెరికన్ ఏజెంట్ అంటే అట్లా అన్నాడా, నేను ఆయన తీసుకుంటా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా, అవసరం వస్తే క్షమాపణ చెప్పిస్తానని మీరైతే విత్డ్రా చేసుకొని మీ రాజీనామాని నెహ్రూ గారు రిక్వెస్ట్ చేస్తే ఒక ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేశారని తిమ్మయ్య గారు రాజీనామా విత్డ్రా చేసుకున్నాక పబ్లిక్ గా మళ్ళీ నెహ్రూ తిమ్మయ్య గారిని విమర్శించారు. ఒక సైనికుడికి ఎందుకంటే టెన్షన్, పాలసీ డెసిషన్ మేమే తీసుకుంటాం కానీ మళ్ళీ ఒకసారి రాజీనామా చేయలేక 61లో రిటైర్ అయినప్పుడు తిమ్మయ్య గారు ఆయన రిటైర్మెంట్ చెప్పారు, ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ చైనీస్ బుల్లెట్. తిమ్మయ్య గారు తన రిటైర్మెంట్ అని చెప్పారు. హిమాలయన్ బండర్ పై బ్రిగేడియర్ జేపీ దావి ఏ బ్రిగేడియర్ అయితే ఆ యుద్ధంలో పాల్గొన్నాడో చైనా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఆ బ్రిగేడియర్ రాసిన బుక్ లో స్పష్టంగా ఇవన్నీ ఉన్నాయి. నెహ్రూ ద గిల్టీ మెన్ ఆఫ్ 1962 ఎవరెవరంటే నెహ్రూ, కృష్ణ మీనన్, తర్వాత నెహ్రూ చుట్టముండు ఆయన చీఫ్ ఆఫ్ జనరల్స్, ఆయన మన ఒక మంత్రి ఉండే ఆ చీఫ్ ఆఫ్ జనరల్స్, ఆయన కూడా మీరు ముగ్గురు యాక్చువల్ చీఫ్ ఆర్మీ చీఫ్ ఆయన డమ్మీ చేసి నెహ్రూ చుట్టం పెట్టడం చేశాడు.
దేశం ఓడిపోయింది. అప్పుడు జరిగింది 35,000 చదరపు కిలోమీటర్ల భూమి. దీన్ని ఒక ఓపీ త్యాగి అని ఒక సీనియర్ లీడరు నెహ్రూని అడిగాడు, అంత భూమి పోయింది కదా మనది అంటే, నెహ్రూ ఏమన్నాడంటే ఆ భూమిలో ఇంత గడ్డి కూడా మొలవదు, ఎందుకు పనికిరాదు అంటే పార్లమెంట్ చర్చ. అప్పుడు ఆయన అడిగారు త్యాగి గారు, మరి మీ నెత్తి మీద ఒక ఎంట్రుక కూడా లేదు కదా, మీ తల మీద ఒక ఎంట్రుక లేదు, మీ తల కూడా ఎందుకు పనికిరాదు అన్నాడు పార్లమెంట్ లో నెహ్రూను. ఈ సిగ్గుతో తలదించుకున్న నెహ్రూ. ఈ తప్పులు చేసిన వీళ్ళు ఒక్క చదరపు గజం కూడా మోడీ ప్రభుత్వ కాలంలో చైనా ఆక్యుపై చేసుకోలేదు. డోక్లా మీద ట్రై జంక్షన్, టిబెట్ మన భూభాగం, సిక్కింతో రాష్ట్రంలో ఉన్న మన భూభాగం చైనా మధ్య చేసి అది ఏంటంటే ఇట్ ఇస్ ప్లాటు, చాలా కంట్రోల్ కు చాలా ఇంపార్టెంట్. డోక్లా విషయంలో సిక్కింకు మన భూటాన్ కు చైనాకు 2 ఒప్పందాలు జరిగినాయి, మనం ఇక్కడ నిర్మాణాలు చేసుకోవద్దు ఉండొచ్చు అని. దాన్ని ఉల్లంఘిస్తూ 2017లో చైనా సైన్యం అక్కడ గోడ కట్టడానికి వస్తే మన సైన్యం వెళ్ళి వాళ్ళని ఆపడం జరిగింది, గోడ కట్టకుండా ఆపడం జరిగింది. దాని మీద అప్పుడు యాక్చువల్ గా ఆయన చెప్పేది ఏంటంటే, అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వాళ్ళు కానే కాదు డిఫెన్స్ మినిస్టర్. అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ మన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్ గారా, అరుణ్ జైట్లీ గారా, రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ కాదు, పచ్చబద్దాలు మాట్లాడుతారు వీళ్ళు. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు 2017లో రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ కాదు. అప్పుడు ఇంకోటి కూడా ఆ బుక్ లో రాసింది కూడా మరి ఏంటంటే, అవి లోకల్ స్టే ఇన్సిడెంట్ విషయంలో గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఉండదు, సైనికులకు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ పరిస్థితిని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ పోయింది. అందులో తప్పే ఉంది. దేశానికి సంబంధించిన విషయాలు, రక్షణ సంబంధించిన విషయాలు స్పీకర్ అనుమతి ఫుల్ లేకుండా ఏ ఆధారం లేని ఏదో ఒక మ్యాగజైన్ లో కార్వాన్ మ్యాగజైన్ వచ్చిందని దాన్ని ఇంత ఘోరం పార్లమెంట్ లో రాజకీయ లాభి కోసం రాష్ట్రపతి ఉపన్యాసం ధన్యవాదాలు చెప్పిన తీర్మానంలో మాట్లాడాల్సిపోయి ఇక దేశద్రోహ కార్యక్రమం ఇది చేస్తూ రాహుల్ గాంధీ. ఇంకొకటి జరిగింది ఇవాళ, అక్కడ బిట్టు అనే బీజేపీ ఇంతమంది కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండే, ఆయన పార్లమెంట్ లోకి వెళ్తుంటే ఇగో మా ట్రయేటర్ ఫ్రెండ్ వచ్చిండు అని వెటకారంగా మాట్లాడిండు ఎవరు రాహుల్ గాంధీ. అట్లంటే ఊరుకుంటే నువ్వు దేశద్రోహి అంటే రాహుల్ గాంధీని ఆ బిట్టుగా ఎంపీ. సో ఇట్లా చిల్లరగా అసలు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ వార్డు మెంబర్ కూడా పనికిరాడు. అంత ఏది మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, దాన్ని ఏ విధంగా టాపిక్ తీసుకోవాలి, అది ఏమీ లేకుండా బయట దేశాలకు వెళ్ళినప్పుడు మన దేశాన్ని అవమానిస్తాడు. మన న్యాయ వ్యవస్థను కానీ మన ఎలక్షన్ కమిషన్ దుమ్మెత్తిపోతాడు. ఏ మాత్రం బాధ్యత లేని ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ రాహుల్ గాంధీ. రైట్. షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నమస్తే అండి. ఒక విడుదల కాని ఒక పుస్తకాన్ని కూడా తీసుకొని జాతీయ భద్రతా అంశానికి సంబంధించిన విషయం అది ఎట్లా పార్లమెంట్ లో చర్చకు తీసుకొస్తారు? దానికి లీగల్ గా కూడా కొన్ని విషయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేవి కూడా కాకుండా ఏదో చిన్న సారాంశాన్ని తీసుకొచ్చి అట్లా పార్లమెంట్ లో చర్చ పెట్టడం కరెక్టా అంటూ కూడా అటు బీజేపీ నుంచి వస్తున్న ప్రశ్నలు. ముందుగా మీకు గోవింద్ గారు, మీకు మన ఛానల్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి సాయంత్రం అండి. ఇప్పుడు ముందుగా రామరెడ్డి గారు చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ లో ప్రధానమంత్రి, ఏదైతే పార్లమెంట్ పార్టీ లీడర్, హౌస్ ఆఫ్ ది లీడర్ కి ఎంత గౌరవం విలువ ఇవ్వాలో అట్లాగే అపోజిషన్ గా ఉన్న అతనికి వ్యక్తికి కూడా అంత గౌరవం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం, సంస్కారం లేకుండా రామరెడ్డి గారు మాట్లాడటం శోచనీయం. ముందు ఆయన విత్డ్రా చేసుకోమనండి. వార్డు మెంబర్ కూడా అధికార పక్ష ఎంపీని ముందు రామరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. షేక్ బాజీ గారు, డిబేట్ ప్రొసీజర్ తెలియదనేది ఇదే అర్థం అవుతుంది. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడకూడదు. కామెంట్ చేశారు, నేను ఎప్పుడు ఇస్తున్నా. రామరెడ్డి గారు, రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిగా కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు, ఎంపీలు ఎన్నుకున్నారు. వాళ్ళని గౌరవపరిచిన ఈయన మాట్లాడే మాటలు ఈయన దేశ ప్రజలను గౌరవపరుస్తున్నాడు. వీళ్ళకి ఎంతకంటే చేత కాదు. సరిగ్గా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడే చేత కాక ట్రంప్ సమాధానం చెప్పండి. ట్రంప్ మాట్లాడే మాటలు మీ మోడీ సమాధానం చెప్పలేక దేశాన్ని
తలవంపులు చేస్తున్నాడు ప్రధానమంత్రి. ఈ దేశానికి సిగ్గు తలవంపులు చేస్తున్నాడు. ట్రంప్ వ్యవహారాలకు సమాధానం చెప్పలేక, ట్రంప్ని ఎదిరించలేక ఇష్టం వచ్చినట్టు మాత్రం మీరు నరేంద్ర మోడీని ప్రశ్నించండి. ఈ దేశానికి ప్రధానిగా పనికిరాడు రాహుల్ గాంధీ గారిని మన ముందు. నేను విషయానికి వస్తున్నానమ్మా, ఎందుకంటే నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడానంటే ఆయన అభ్యంతరకరంగా మాట్లాడాడు కాబట్టి మా నాయకుడు నేను మాట్లాడాను. ఈ సబ్జెక్ట్ మీదకి వస్తే కనుక ఏదైతే ఆ డోక్లా అంశం జరిగిందో, ఇప్పుడు ఇక్కడ ఉన్న నరవణే మాజీ ఆర్మీ చీఫ్ గవర్నమెంట్ అడిగారు. ఎవరు అడుగుతారు? రక్షణ శాఖ మంత్రిని, ప్రధానమంత్రిని వస్తారు. ఏం చేయమంటారు? చైనా ట్యాంకర్స్ మన క్రాస్ అవుతున్నాయి, మన ఏది యాక్షన్ తీసుకోవాలండి. దానికి ఎక్కువ రోజులు తాత్సారం చేశారు. వీళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత ఎప్పుడో చెప్పారు, మీ ఇష్టం వచ్చినా మీకు ఏది తోస్తే చేయమని. కరెక్ట్ కాదని ప్రస్తావించారు. సున్నితమైన అంశం ఇది. సున్నితమైన అంశాలు ఏదైతే ఆర్మీకి సరైన డైరెక్షన్ సరిగ్గా ఇవ్వలేదు. దీనికి ఎందుకని దీంట్లో ఉన్న సత్యాలేంటి, వాస్తవాలేంటి ప్రజలకు చెప్పండి చెప్పాడు. అంతేకాకుండా పబ్లిక్ స్థాయి విషయాలు కాదు, అది మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో ఇచ్చాల్సింది. పబ్లిక్ డొమైన్ లో వచ్చింది అంటే ఒకసారి చెప్పేశాడు. దాని దృష్టిలో వెళ్ళింది, దాన్ని చెప్పుకుంటున్నారు. దాని గురించి రాశాడు. అది మ్యాగజైన్స్ లో వచ్చింది, న్యూస్ పేపర్స్ లో వచ్చింది. కాబట్టి దానికి సమాధానం చెప్పాడు ప్రజలకి. ఎందుకంటే దాదాపు చెప్పాల్సిన అంశం పార్లమెంట్ లోపల అడిగారు, ఇది పార్లమెంట్ బయట అడగాలి, పార్లమెంట్ ప్రజలకు తెలియజేయాలి, వాస్తవాలు తెలియజేయాలని రాహుల్ గాంధీ గారు అడిగారు. రైట్ రైట్ షేక్ బసీ గారు, రైట్. నిజంగా వీళ్ళు తప్పు లేకపోతే బీజేపీ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న ప్రజలకి తప్పు లేకపోతే సమాధానం చెప్పాలి ప్రజలకి. రైట్ వివి రావు గారు, రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వివి రావు గారు, ఇక్కడ సైనిక అంశాన్ని రాజకీయాల్లో కూడా చర్చించడం ఎంతవరకు కరెక్ట్? అంటే జాతీయ భద్రత పేరుతో కూడా ఇవన్నీ కూడా ఏమైనా కేంద్రం దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? నిజంగా నర్వణే పుస్తకం ఉన్న నిజాలు అనే ఉన్నాయా, లేకపోతే రాజకీయ ఆయుధంగా కూడా దీనిని యూజ్ చేసుకుంటున్నారా? దీన్ని ప్యూర్ గా రాజకీయ పర్పస్ కోసం వాడుకుంటున్నారు. అందులో స్టేట్మెంట్ లో యాక్చువల్ గా ఒక్కటి తప్పితే కానీ, అంటే అగ్నివీర్ విషయంలో తప్పితే కానీ, అంటే మీడియాలో లీక్ అయిన పాయింట్స్లో మిగతాది ఏది సెంట్రల్ గవర్నమెంట్కి కాంట్రవర్షియల్గా లేదు. ఇంకా యాక్చువల్గా చెప్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రేజ్ చేస్తున్నట్టు రాశారు. ఎందుకంటే మేము ఆర్మీలో ఏమనుకుంటామంటే నాకు ఫుల్ పవర్, అంటే లోకల్ కమాండర్కి ఫుల్ పవర్ ఇస్తే బాగుంటుంది అని. ఎందుకంటే మాకు బెటర్ ఐడియా ఉంటుంది, అక్కడ ఎలా చేయాలన్నది తెలుస్తుంది. అలా కాకుండా కంట్రోల్లో పెడితే కట్ చేసినట్టు ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు చాలా బాగుంటుంది. ఆపరేషన్ కూడా కరెక్ట్గా సక్సెస్ఫుల్ చేస్తాం. అందుకని ఆపరేషన్ సింధూర్లో కూడా, లడాఖ్లో కూడా, అలాగే డోక్లాంలో కూడా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ ఇండియన్ ఆర్మీ ఎందుకు చేయగలిగిందంటే, లేకపోతే ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంది. అంతకుముందు అంత ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండేది కాదు. ప్రతి దానికి పొలిటికల్ దానికి వెళ్లాల్సి వచ్చేది డిస్కషన్. తర్వాత లిమిటెడ్గా ఇచ్చేవారు పవర్. దానివల్ల ఏంటంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. ఇప్పుడు 1948లోనే చూద్దాం, మిగతా ఇప్పుడు పీఓకే ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీకి ఫుల్ చాయిస్ ఇచ్చుంటే ఇంకొక 14-15 రోజుల్లో మొత్తం పీఓకే మన దగ్గర ఉండేది. అది గ్యారంటీగా. అది ఇవ్వలేదు. దానివల్ల ఈ మొత్తం 75 సంవత్సరాలు లైన్స్ ఆఫ్ కంట్రోల్, తర్వాత ఏజీపీఎల్ సాయచిన్ ఆక్యుపై చేయడం, సాయచిన్ ఆక్యుపై చేయాల్సి వచ్చింది. ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. అది యాక్చువల్గా ఏంటంటే ఒక విధంగా చూస్తే ఏంటంటే తెలుగు తక్కువతనంతో మనం తర్వాత రియలైజ్ అయ్యి ఫేట్ కంప్లీ కింద చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అది చేయాల్సిన అవసరం లేదు 1948లో యాక్షన్ తీసుకుని ఉంటే మనం. అలాగే దౌలత్ బేగ్ ఓల్డీలో మనం ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఎయిర్ ఫీల్డ్ లేకపోయినా కానీ. అది ఎందుకంటే ఇప్పుడు చైనా తోటి మనం డామినేషన్ చూపిస్తున్నాం మనం. ఈ విధంగా చర్యలు, అవసరం లేని చర్యలు ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా గతంలో జరిగినాయి, గతం అనుకోవాలి. కానీ ఏంటంటే ఈ టైంలో పార్లమెంట్లో యాక్చువల్గా నన్ను అడిగితే, నా యాజ్ ఎ కామన్ మ్యాన్ అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రస్తుతానికి బడ్జెట్ ఇష్యూ, యూరోపియన్ యూనియన్ తోటి జరిగిన ఎఫ్టీఏ, అమెరికా తోటి జరిగినట్టు ట్వీట్లో వస్తున్న వార్తలు, కానీ యాక్చువల్గా డీటెయిల్స్ తెలియని పరిస్థితి. అటువంటి వాటి మీద డిస్కషన్ చేసి ఫోకస్ చేయాలి. అలాగే పాకిస్తాన్ తోటి ఉన్న ఇష్యూస్, ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంటు, ఇటువంటి వాటిని డిస్కస్ చేయాలి తప్పితే కానీ డైవర్షన్ కోసం వేరే టాపిక్స్, ఎస్పెషల్లీ డిఫెన్స్, నేషనల్ సెక్యూరిటీ అన్నది ఒక హోలీ కౌ ఇష్యూ. అంటే ఏంటంటే దాని మీద ప్రజలు తీవ్రంగా ఎమోషనల్ అయిపోతారు.
ఏదో పబ్లిష్ కాని అంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్స్ ఆర్మీ చీఫ్, ఆయనకి చాలా ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ ఉంది. ఆయన రాసిన కారణాలకి దానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక్కసారి దీనివల్ల ఏదైనా సరే తీవ్రమైన పరిణామాలు ఉన్నాయనుకుంటే జనరల్గా రిలీజ్ చేయను. ఒకసారి కొన్ని బుక్స్ రిలీజ్ అయినాయి, కొంతమంది అంటే రా డైరెక్టర్ ఎక్స్ దుల్లత్ రాసింది. ఆయన ఏంటంటే ఆ రా స్టేచర్ దించేశారు. ఆయనకి ట్రాక్ టు డిప్లొమసీ అలవాటు ఉంది. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో బుక్ పర్మిషన్ ఇవ్వలేదు. అది గవర్నమెంట్ ఈజ్ రైట్. అందులోంచి ఏదో లీక్ అయిన పోర్షన్స్ తీసుకుని వీళ్ళు కోట్ చేయడం మంచిది కాదు. అది నా అభిప్రాయం. చెప్పండి. రైట్ రామరెడ్డి గారు. రైట్, అంటే నెరవనే పుస్తకాన్ని అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని నిర్ణయాత్మకంగా డెసిషన్స్ తీసుకోలేకపోయారు, అందుకే అది పబ్లిష్ కాకుండా కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. నరవేణ గారి పుస్తకంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అనలే, మమ్మల్నే తీసుకోమన్నారు అన్నారు. వారు తీసుకోమని కింద తర్వాత ఇలాంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం మంచిది ఆర్మీకి అని రాశారు. మమ్మల్నే తీసుకోమన్నారు ఎందుకంటే ఇట్ ఇస్ ఏ స్ట్రే ఇన్సిడెంట్. ఇది ముందే వారు డిక్లేర్ అయ్యి ఇద్దరి మధ్య, రెండు దేశాల మధ్య రైవల్రీ ఉండి ఆ పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒక స్ట్రే ఇన్సిడెంట్ లో ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ ఉన్న ఫోర్సెస్ నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆ పై లైన్ రెఫర్ చేసి కింద కామెంట్ మెన్షన్ చేయకుండా రాజకీయంగా దేశ రక్షణ విషయాన్ని దుర్వినియోగం చేయాలనుకున్న రాహుల్ గాంధీ. డోక్లాం లో గానీ సల్మాన్ లో గానీ చైనాకు ధీటుగా సమాధానం చెప్పింది మోడీ ప్రభుత్వం. ఎక్కడ వాళ్ళు ఏం చేయలేరు. కానీ దాన్ని రాజకీయంగా బదనాం చేద్దాము, ఏదో మ్యాగజైన్ ఏదో వచ్చిందని చెప్పి దేశ రక్షణ విషయాలను కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నాము. కాంగ్రెస్ నీతి రాజకీయం మంచిది కాదు, అది మేము చెప్తున్నాం. రైట్, షేక్ బాజీ గారు, ఫైనల్ గా అంటే ప్రభుత్వం ఆర్మీకి కూడా పూర్తిగా కూడా స్వేచ్ఛ ఇచ్చింది. మోడీ లీడర్షిప్ లో కూడా చైనాని పూర్తిగా కూడా ఎదుర్కొన్నాము, కావాలని కూడా రాజకీయ పరంగా కూడా తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా అటు కేంద్రం నుంచి వస్తున్నమాట. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మేము తప్పుడు దుష్ప్రచారం చేయటంలా, వాస్తవాలు చెప్పమంటున్నాం. వాస్తవాలు ఏంటి, ఎందుకని ఆర్మీకి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడానికి తాత్సారం చేశారు, ఎందుకు డిలే చేశారు, ప్రధానమంత్రి రక్షణ మంత్రి మధ్య దోబుచ్చులాట ఎందుకు జరిగింది అనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్లియర్ కట్ గా ఆయన నరవణే గారు రాశారు ఆయన పుస్తకంలో, బుక్ లో ఏమని, మేము అనేక చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం నుంచి సరైన దిశానిర్దేశం కోసం అని ఆయన దాంట్లో కోట్ చేశారు. ఇది చాలా కీలకమైన పాయింట్. దాన్ని నిజంగా దాంట్లో వీళ్ళు తప్పే లేకపోతే, వీళ్ళు డివియేషన్స్ లేకపోతే ఓపెన్ గా ప్రజలకు చెప్పనండి. మేము అదే కోరుతున్నాం, వాస్తవాలు చెప్పండి, ఎందుకు మీరు తాత్సారం చేశారు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అనేది అడుగుతున్నాం. అంతే తప్పించి నిందించకుండా ప్రభుత్వాన్ని మేము బదనాం చేయడానికి ఇష్యూ కాదది. కానీ దీని వెనకాల చాలా అంశాలు ఉన్నాయి, సున్నితమైన అంశాలు ఉన్నాయి. చైనా ఇండియా టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. వీళ్ళ హయాంలో కూడా చాలా ల్యాండ్ ఆక్యుపై జరిగింది. 2020లోనూ జరిగింది, 2017లోనూ జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా బోర్డర్స్ లో టెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అడిగారు, తప్పే లేదు. చెప్పాలా దుర్మార్గాల వల్ల కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామరెడ్డి గారు, షేక్ బాజీ గారు, వివి రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.